కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతా, మీరందరూ కూడా ప్రతి డిస్కషన్లో ప్రతి డిబేట్లో మా అందరిని అడిగింది ఏంటి అని అంటే, ఆర్ ఆఫ్ ద రికార్డ్ కూడా మీరు కవితను అరెస్ట్ చేసి ఉంటే మీ ప్రభుత్వం డెఫినెట్గా వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో అన్నారు. అన్నారా అనలేదా మీరు చెప్పండి? ఆఫ్ ద రికార్డ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అన్న మాట ఇదే. మరి ఆ రోజు ఇఫ్ ఎట్ ఆల్ వీ కుడ్ రియలీ డూ ఇట్ అంటే నిజంగానే భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మరి మీ అధికారంలో రావడానికి ఎందుకు చేయలేదంటారు మీరు? మాకు అధికారంలోకి రావాలనే ఉంటుంది కదా, ఎందుకు చేయలేదు అట్లయితే? బికాస్ వీ నెవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎనీథింగ్. దాని పాటికి అది పని చేసుకోవాలి కాబట్టి. దో ఇక్కడ మాకు ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కూడా రావట్లేదు బికాస్ ఆఫ్ ఇట్. దో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి ఏదో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ప్రచారం చేసే ప్రయత్నం చేసినా కూడా అసెంబ్లీకి ముందు అరెస్ట్ చేస్తే ఇక్కడ అసెంబ్లీ వద్దనుకుందా? ఓన్లీ పార్లమెంట్ ఫోకస్ చేసుకుందా? అసెంబ్లీ ఎందుకు వద్దనుకుంటారు చెప్పండి? అసెంబ్లీలో సీట్లు వస్తే ఇవాళ రాజ్యసభ సీట్లు మాకు రావా? అసెంబ్లీలో సీట్లు వస్తే ఇవాళ మా కార్యకర్తలందరికీ చాలా పొజిషన్స్ రావా? వై డు యూ సే దట్ అసెంబ్లీ ఉంటే ఇవాళ ప్రభుత్వం ఇక్కడ ఉంటే డోంట్ యూ థింక్ ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా ఈజీ అవుతాయని ఎందుకు అనుకోరు మీరు? అందుకని ఒకటి గుర్తుంచుకోండి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, సో ఆర్ ద స్టేట్ ఎలక్షన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని ఆ ఎలక్షన్ ఇంపార్టెంట్ కాదు ఈ ఎలక్షన్ ఇంపార్టెంట్ అనేది ఉండదు. ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. అట్లాగే మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంపార్టెంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇంపార్టెంట్. అందుకని నేను అడుగుతున్నా మీకు, ఏదో ఒక్క లాజిక్ కరెక్ట్ అయ్యి ఉండాలి. ఐదర్ కవితని అరెస్ట్ చేస్తే ఇవాళ మేము అధికారంలోకి వస్తామని మీరు అందరూ మమ్మల్ని అడిగినప్పుడు మరి ఆ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇఫ్ ఎట్ ఆల్ దే కుడ్ రియలీ అరెస్ట్ హర్, వై డింట్ భారతీయ జనతా పార్టీ అరెస్ట్ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటే? బికాస్ ఇట్ ఈస్ అ సిస్టమ్ దట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ నాట్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇట్ ఈస్ ఈడీ ఆర్ ద సిబిఐ దట్ హ్యాస్ టు టేక్ కేర్. ఇవాళ మాకు అధికారం రాలేదు, ఇవాళ ఇప్పుడు ఏదో అరెస్ట్ జరుగుతుంటే ఇదిగో మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, ఆడబిడ్డను అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని అంటే ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ దో సిస్టమ్స్, అది ఈడీ కానివ్వండి సిబిఐ కానివ్వండి, వాళ్ళు చేసిన దర్యాప్తు ప్రకారం ఏదుందో బీఆర్ఎస్ మీద చాలా రకాలైనటువంటి ఆరోపణలు అయితే బీజేపీ చేస్తూ వచ్చింది. అండ్ మీకు కరెక్ట్గా చెప్పాలంటే బీజేపీ ఈ రోజులలో చూసినట్లయితే అత్యధికంగా బీఆర్ఎస్ క్యాండిడేట్లకే ఎంపీ టికెట్లు ఇచ్చింది పార్టీ మారిన వాళ్ళకి. ఆదిలాబాద్ చూసుకున్నా కూడా, జైరాబాద్ చూసుకున్నా కూడా, నాగర్ కర్నూలు చూసుకున్నా కూడా ఎందుకు అప్పుడే పార్టీ మార్చి కండువలు కప్పుకున్న వాళ్ళకి టికెట్ ఎందుకు ఇచ్చింది? గతంలో అక్కడ పనిచేసుకుంటున్న బీజేపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి, బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటి? ఇవాళ మహేందర్ గారు ఎలక్షన్స్లో ఇట్ ఈస్ వెరీ కామన్. ఇవాళ ఎలక్షన్స్ లెట్ మీ కంప్లీట్ ఇట్. ఇవాళ ఎలక్షన్స్లో ఇట్ ఈస్ వెరీ కామన్ దట్ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తూ ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు అక్కడ టికెట్లు తీసుకుంటారు, వాళ్ళు ఇక్కడికి వస్తారు టికెట్స్. దట్ ఈస్ వెరీ కామన్. ఇవాళ మీ పార్టీ సిద్ధాంతాల గల పార్టీ కాదు, ఒక్క నిమిషం. మా పార్టీ సిద్ధాంతాలు గల పార్టీ అయినా సరే ఏం చేస్తాం, మా పార్టీలోకి వచ్చినాక దే కాంట్ బీ యాజ్ దర్ విష్ అండ్ విల్. దే హ్యావ్ టు ఫాలో ద సిస్టమ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద పార్టీ. మిగతా పార్టీలకు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదని అంటే మాకు ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ విత్ ఇన్ ద పార్టీ అని మాట్లాడే రకం కాదు. ఎవరైనా సరే పార్టీలోకి వస్తే యూ హ్యావ్ టు వర్క్ యాజ్ పర్ ఆర్ పార్టీ దిస్ వన్. అంతేగాని ఇక్కడికి వచ్చి నేను ఇంకోటి అంటే దట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్స్ నాట్ క్వశ్చన్ దట్ రాజకీయాల్లో జనరల్గా ఏం జరుగుతుంది అనే దానికన్నా కూడా గతంలో ఆదిలాబాద్కి ఎంపీగా ఉన్న స్వయం బాబురావుకి టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? జైరాబాద్లో చాలా పటిష్టంగా ఉన్న బీజేపీ, 2.5 లక్షల ఓట్ బ్యాంక్ కలిగి ఉన్న బీజేపీ అక్కడున్న సిట్టింగ్ లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన అభ్యర్థికి ఇవ్వకపోవడం ఏంటి? ఇక్కడ బంగారు లక్ష్మణ్ గారి కూతురు బంగారు శృతి గారు గతంలో కూడా తనే కంటెస్ట్ చేసింది. అండ్ తను పార్టీలో జనరల్ సెక్రటరీ లాంటి పొజిషన్లో ఉంది. అక్కడ సంస్థాగతంగా గత 5 సంవత్సరాల నుంచి కష్టంగా పనిచేసుకొని ఉంది. వీళ్ళని కాదనుకొని అప్పుడే పార్టీ బీజేపీకి ఎలాంటి సంస్థాగతంగా ఎథికల్ మోరల్ వాల్యూస్ లేకుండా అప్పుడే కండువా మార్చుకున్న వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చారు. ఇవాళ నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, పార్టీకి ఏమీ తెలియదు అంటారా? నేషనల్ లో ఉన్న లీడర్స్ కి ఇవాళ అక్కడ స్థానికంగా ఇవాళ అక్కడ ఎవరైతే గెలుస్తారు ఏంటి అనేది ఇవాళ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నంబర్స్ మ్యాటర్స్. నేను ఖచ్చితంగా మీకు ఒక మాట చెప్తా, ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవకపోతే ఇవాళ ఆ నంబర్స్ కనుక లేకపోతే ఆర్టికల్ 370 పోయేదా? ట్రిపుల్ తలాక్ అయ్యేదా? మీరు చెప్పండి. రామ మందిరం వచ్చేదా? ఇవన్నీ ఎందుకు సాధ్యమైంది? ఇవాళ మాకు ఆ నంబర్ వచ్చిందని కాబట్టి. ఇవాళ డెఫినెట్గా ఇవాళ వేరే వేరే రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇలాంటి కమిటెడ్ కార్యకర్తలు ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో, ఎవరైతే పార్టీ కోసం శ్రమించారు, కష్టపడ్డారు, వాళ్ళందరికీ డెఫినెట్గా న్యాయం ఏ రకంగా జరగాలో అది జరుగుతుంది. కానీ వెన్ యూ టాక్ అబౌట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ గెలిచి అక్కడ ఉన్న వాళ్ళలో పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండానే ఇవాళ నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, ఇవాళ పార్లమెంట్ టికెట్ గతంలో ఇచ్చారు కదా, తర్వాత తను స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు కదా,
మరి ఇవాళ అది న్యాయం చేయటం కాదా ఒక రకంగా మీరు చెప్పండి. అంటే నేను అనేది వేర్ ఇస్ అ లిమిట్, దేనికి హౌ డు యూ అంటే దీనికి దానికి కొలమానం ఏంటి మీరు నాకు చెప్పండి. ఓకే, ఒక వ్యక్తికి ఇది చేస్తే దిస్ ఇస్ ది ఇదే న్యాయం అని మీరు ఎలా చేయలేదు అంటారు? కాబట్టి బంగారు శృతి గారు వెళ్ళి సీఎం ని కలిశారు అక్కడ. అంటే బంగారు శృతి గారు దానికోసం కలిసారని చెప్పారా? మీరు ఆవిడ స్టేట్మెంట్ కనుక చూసుంటే షీ వెంట్ అండ్ మెట్ హిమ్ ఫర్ హర్ పర్సనల్ ఇది, అంటే ఇట్ వాజ్ నాట్ ఇది పార్టీ కోసమో లేకపోతే ఇంకోటో అనేది కాదు. ఆవిడ గ్యాస్ ఏజెన్సీ ఏదో ఉందో దానికోసం వెళ్ళి మాట్లాడారు. అండ్ ఐ థింక్ షీ గేవ్ అ క్లారిఫికేషన్ ఫర్ ఇట్. ఇంకా దాని గురించి ఐ డోంట్ థింక్ వీ షుడ్ డిస్కస్ మచ్ ఫర్దర్ ఆన్ ఇట్. ఎందుకంటే ఒకటే నేను చెప్పేది, అంతేనా? లేకపోతే మీకు టికెట్ ఇవ్వట్లేదు, ఈ టైంలో మీరు పార్టీ మారితే బీజేపీకి ఒక మచ్చ తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు, మీకు వేరే పొజిషన్స్ ఇస్తామని చెప్పి నచ్చ చెప్పి పార్టీలో ఉంచేసుకున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు ఇవాళ బంగారు లక్ష్మణ్ గారి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నిజంగానే అంటే వాళ్ళు బతికినంత కాలం కూడా భారతీయ జనతా పార్టీతోనే ఉన్నారు. చనిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులకి టికెట్లు కాకుండా లెట్ మీ కంప్లీటెడ్. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక జెండానే, ఆయన చనిపోయినాక ఆయన దీనిపైన ఆ జెండానే కప్పారు. అలాంటి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఇవాళ బంగారు శృతి గారు ఇంక పార్టీ మారుతారో లేకపోతే ఇంకొకటో అనేది ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. అండ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ యూ టు సే దట్ ఇంక దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. షీ స్టిల్ అంటే ఆవిడ ఇవాళ పార్టీలోకి వచ్చి ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా పనిచేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. మేబీ షీల్ గెట్ హర్ షేర్ ఆఫ్ దిస్ వన్ వెరీ సూన్. అంతేగాని రాజకీయం కోసం పనిచేస్తారు కానీ సంస్థాగతంగా ఉన్న వాళ్ళకైతే పనిచేయరు. యూ వర్క్ ఫర్ ఓన్లీ నంబర్స్. ఇవాళ నంబర్లు కావాల్సింది దేనికి? ఇవాళ నంబర్లు ఉంటే ఇంకొక చాలా మంది కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది. ఇవాళ నంబర్లు లేవే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అసలు మేము దేశంలో అధికారంలో లేవు, రాష్ట్రాల్లో అధికారంలో లేవు, ఎంతమంది కార్యకర్తలకు న్యాయం చేయగలమో మీరు చెప్పండి. అధికారంలో ఉంటే ఎంతమందికి చేయగలుగుతాం, అధికారంలో లేకపోతే ఎంతమందికి న్యాయం చేయగలుగుతాం మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి మీరు. ఇవాళ అధికారం కనుక వస్తే ఎంతమంది కార్యకర్తలకి కష్టపడి పనిచేసి ఒక సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళందరినీ ఎంతమందిని మనం ప్లేస్ చేసుకోవచ్చు మీరు చెప్పండి. చైర్మన్ కార్పొరేషన్స్ లేకపోతే ఇంకోటో మనం ప్లేస్ చేసుకో. నువ్వు అసలు పవర్లోనే లేకపోతే వేర్ ఇస్ ఇట్ అగైన్ మళ్ళీ ఇదే పార్టీ పొజిషన్స్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్. అందుకని నేను చెప్తున్నా, సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ ఎలక్షన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు సీ దట్ ఏదైతే మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అది అవ్వాలి అని అంటే తప్పకుండా ఆ నంబర్స్ కావాలి. సో ఆ నంబర్స్ కావాలంటే గెలిచే క్యాండిడేట్స్ ఎవరు ఏంటి అనేది చూసుకుని డెఫినెట్గా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో సమ్ టైమ్స్ వెన్ ద పార్టీ టేక్స్ డెఫినెట్గా కొంతమంది కార్యకర్తలు విల్ సఫర్, కొంతమందికి కొంత అన్యాయం జరిగినట్టు అనిపించవచ్చు కానీ బట్ ఆన్ అ లార్జర్ ఇంట్రెస్ట్ వెన్ వీ సే ఇట్ ఈస్ ద నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అండ్ సెల్ఫ్ లాస్ట్, నువ్వు నిజంగానే అది నమ్మితే ఏ కార్యకర్త కూడా ఏమీ అనుకోరు. దట్ ఈస్ ఇట్. మీ విషయానికి వస్తే ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్. నాకు ఇచ్చిన పని, నాకు ఇచ్చిన బాధ్యత